మీద 2K రన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని జనాలకు మరీ దగ్గరికి పోవాలి, జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వహణ అధ్యక్షురాలు మన ఆర్డీఓ మేడం గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు మనోహర్ అన్న గారు, మరి డిఎస్పీ గారు, ప్రథమ పౌరాలు నీరజ బాలరెడ్డి గారు, ప్రజాకన్న గారు, పురుషోత్తం పత్రుడు గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న వివిధ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మరి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం మొత్తంలో ఎస్ఐఆర్ అనేది మారుమోగడం, ఇంత పెద్ద ఎత్తున మరి ప్రతి ఒక్కరికి చేరువ కావాలి, ప్రతి ఇంటికి ప్రతి తలుపుకు తట్టాలి, ప్రతి ఒక్కరికి తెలవాలి దీని గురించి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎస్ఐఆర్ అనేది 2002లో ఆ రోజు మన ఎన్నికల కమిషన్ లింగుడో గారు ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో ఆనాడు కూడా చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ కానీ చేయలేరు. ఆ రోజు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటును చేర్చుకోవాలి, మరి డబుల్ ఓట్స్ ఎక్కడైతే ఉంటే డబుల్ ఓట్ను తీసేయాలి. మరి అదే కాకుండా ఎక్కడైతే మనం వాస్తవంగా పెళ్ళైన తర్వాత మన కూతురు ఆడపిల్లను పెళ్లి చేసి ఇతర గ్రామాలకు పంపిస్తాం, అక్కడి నుంచి మనం కూడా కోడళ్ళని తెచ్చుకొస్తాం. అటువంటి వాళ్ళ ఓట్లు ఏవైతున్నాయో అవి రాపించుకోవడం సర్వసాధారణంగా మనం రాపించుకుంటాం. కానీ తప్పుడు ఓట్లు రాపించుకుంటున్నారనే ఉద్దేశంతో 2002 యొక్క ఓటర్ లిస్టును మ్యాపింగ్ తీసుకొని ఆనాడు ఈనాడు ఆ రోజు వాళ్ళ ఓటర్ లిస్టు అక్కడ పేరు ఉంటే సరే, ఒకవేళ ఓటర్ల పేరు లేకపోతే వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ వారి యొక్క ఓటర్ను అక్కడ ఉన్న ఓటు నెంబర్ను తీసుకొని మరి ఇక్కడ రాపించుకోవాలి. అది బిఎల్ఏలు జాగ్రత్త వహించాలి. బిఎల్ఓలు ఏంటంటే ప్రతి ఇంటికి తిరిగి మరి ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేరా అనేది మ్యాపింగ్ ఇప్పటికీ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు మరి ఎంత పర్సెంటేజ్ అయింది, గ్రామాల్లో 80% అయింది, మరి తాండూరు టౌన్లో 50% అయింది అని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ప్రతి పార్టీ బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలకు సహకరించాలి. బిఎల్ఏల పని ఏంటంటే బిఎల్ఓల యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని వారు ఎప్పుడైతే రేపు ఈ 15 రోజులు, ఈ రోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 24 తారీఖు వరకు కూడా మళ్ళీ ఓట్ మ్యాపింగ్ నడుస్తుంది. మరి 24 తర్వాత 1 నెల రోజులు ప్రతి ఇంటికి బిఎల్ఓ 2తో సహకరించుకొని వాళ్ళు బిఎల్ఓలు బిఎల్ఓ 2 ఇద్దరు కలిసి ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆ ఇంట్లో ఓటర్ లిస్టు మొత్తం ఆల్రెడీ ఓటర్ లిస్టు వాళ్ళకి వచ్చేసింది, మనకి బిఎల్ఓ ఉంటాడు పక్కకు, ఆ లిస్ట్ తీసుకొని ఈ ఇంట్లో ఉన్న 10 మందికి ఓట్లు ఉన్నాయా, 10 మందిలో ఎవరు డబుల్ ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటారు మీరు, డబుల్ ఓట్లు ఉంటే తాండూరా, హైదరాబాదా, మరి ఊర్లన అనేది వాస్తవంగా మీరు వాళ్ళు మాట్లాడాలి. ఇది బిఎల్ఏ చేయవలసిన పని. కాబట్టి బిఎల్ఏ అంటే మనకెందుకు ఏమో చేసుకుంటారు, వాళ్ళ అధికారులు వస్తారు, బిఎల్ఓలు వస్తారు, చేసుకుంటారు, పోతారు అనేది కాదు. ఏ పార్టీ అయినా అన్ని పార్టీలలో బిఎల్ఏలు ఈ పని ఖచ్చితంగా ముంగలుండి చేయవలసిందే. చేయకపోతే ఆ ఓటు మునిగిపోతారు. తర్వాత మనకి ఎప్పుడు ఎలక్షన్లో ఓటు వేయడానికి పోతాం, పోలింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఓటర్ అది ఐడి కార్డు తీసుకొని వస్తారు, మాకు ఓటు లేదు, మాకు ఓటు ఏమైనా మీరు తీపిచ్చేసారు, నీవు తీసినావు అని కార్యకర్తలతో కొట్లానికి వస్తారు. అప్పుడు మనం పరేషాన్లు అవుతాం. ఎందుకంటే అరే ఈ ఓటు నాకు ఆడుతుండే కదా, ఈ ఓటు నాకు ఆడుతుండే, మనం చేపియకపోతే అప్పటికప్పుడు కావాలంటే కాదు. మనం ఎన్నో టీవీలలో, ఫోన్లలో, మరి పేపర్లలో చూస్తున్నాం. ఏమని పోలింగ్ అయ్యే ముందు ఓటర్ లిస్టు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఐడి కార్డు ఉన్న ఓట్లన్నీ తీసేసారు, మాకు ఓట్లు కావాలని తీసేసారు. అది ఆ పద్ధతి కాకుండానే ముందు జాగ్రత్తగా బిఎల్ఓలకు మనం ముందే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీలకు నియోజకవర్గాల్లో ఒక కన్వీనర్ను కూడా పెట్టడం జరుగుతున్నది. అదేవిధంగా కన్వీనరే కాకుండా ప్రతి 20 బూత్లకు 10 బూత్ టౌన్లోనేమో 10 బూత్లకు 20 బూత్లకు ఒక కన్వీనర్ను పెట్టి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మొత్తం అందరినీ చూచా తప్పకుండా ఓట్ మ్యాపింగ్ కావాల్సిందే అని సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ తయారున్నాము. కాబట్టి అధికారులు నేను కార్యకర్తలు కూడా కోరేది ఏంటంటే మీరు బిఎల్ఏ అందరు కలిసి బిఎల్ఓను సహకరించుకొని ఈ పని చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్.